మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 గురించి ఆల్రెడీ డిస్కషన్ చేసాం. మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 బిగిన్ చేసాము. సో అందులో మనకి లాస్ట్ క్లాసులో ఎలక్ట్రోకెమికల్ సెల్ ఏంటి, ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఏం జరుగుతుంది అంటే కెమికల్ రియాక్షన్ ఉపయోగించుకుని ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మీకు ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షనే రెడాక్స్ రియాక్షన్ అనమాట. ఆక్సిడేషన్ ఒక చోట, రిడక్షన్ ఒక చోట, ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్. సో రెండు కలిపితేనే కానీ మన కంప్లీట్ రియాక్షన్ అవ్వదు. సో అలాగే మన ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటో చూసాము. సో అలాగే ఒక అన్నోన్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎలా మెజర్ చేస్తాము త్రూ పొటెన్షియోమీటర్, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అక్కడ డిస్కషన్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము కొన్ని అంశాల గురించి ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2లో మరికొన్ని అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. మనం ఆల్రెడీ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి మాట్లాడాం. అయినా ఒకసారి ఇక్కడ మనకు కావాలి కాబట్టి మరలా నేను ఇక్కడ డిస్కషన్ చేస్తాను. ఓకే, సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి? సో ఒక మెటల్ ఎలక్ట్రోడ్ని తనదైన అయాన్స్ ఉన్న సొల్యూషన్లో నువ్వు డిప్ చేసినప్పుడు, సో ఆ మెటల్కు ఉండే స్వభావాన్ని బట్టి వాడు ఆక్సిడేషన్ చర్యలో పాల్గొవచ్చు, లేకపోతే రిడక్షన్ రియాక్షన్లో పాల్గొవచ్చు. సో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్లో పాల్గొన్నప్పుడు సో ఏదైతే పొటెన్షియల్ డెవలప్ అవుతుందో దాన్నే ఆ యొక్క ఎలక్ట్రోడ్కి సంబంధించిన పొటెన్షియల్గా మనము తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జింక్ తీసుకున్నాం. జింక్ ఎలక్ట్రోడ్ని తీసుకెళ్ళి జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసాం. సో జింక్ ఎలక్ట్రోడ్ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేస్తే సో జింక్ మెటల్ ఎలక్ట్రోడ్ మీద ఉండే జింక్ యాటమ్స్ ఏం చేస్తాయంటే ఆ ఎలక్ట్రాన్స్ని ఆ మెటల్ ఎలక్ట్రోడ్ మీద వదిలేసి సో జింక్ +2గా మారిపోయి సొల్యూషన్లోకి వచ్చేస్తాయి అనమాట, సొల్యూషన్లోకి వస్తాయి. కాబట్టి ఆ మెటల్ ఎలక్ట్రోడ్ ఏమో మనకి నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. ఈ సొల్యూషన్లో ఉండే మనకి Zn+2 అయాన్స్ మారి సొల్యూషన్లోకి వెళ్ళిపోతాయి కదా, అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. సో అంటే మెటల్ ఎలక్ట్రోడ్ మీద మైనస్ ఉంటుంది, సో సొల్యూషన్లో ఏమో Zn+2 అయాన్స్ ఉంటాయి. కాబట్టి అలాగా నెగిటివ్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మధ్య పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఆ పొటెన్షియల్ని ఆ జింక్ సల్ఫేట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. అయితే ఇక్కడ జింక్ అనేది మనకి ఎలక్ట్రాన్స్ని వదిలేసి Zn+2గా మారింది కాబట్టి ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది కాబట్టి దీన్ని మనం ఆక్సిడేషన్ అని చెప్పాము. ఇలా గనక జరిగితే వచ్చిన పొటెన్షియల్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ కాపర్ ఇన్ CuSO4. మీరు కాపర్ ఎలక్ట్రాన్ తీసుకుని CuSO4 సొల్యూషన్లో డిప్ చేశారనుకోండి, ఏమవుతుందంటే మీకు ఈ Cu+2 అంటే సొల్యూషన్లో ఉండే Cu+2 అయాన్స్ ఏమవుతాయంటే ఆ మెటల్ ఎలక్ట్రోడ్ మీద ఉండే ఎలక్ట్రాన్స్ని తీసుకుని కాపర్గా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ మీ కాపరు ఏదైతే మనకి ఎలక్ట్రోడ్ మించి ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుందో అంటే Cu+2 మెటల్ ఎలక్ట్రోడ్ మీద ఉండే ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందో ఆ ఎలక్ట్రాన్స్ తీసేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఆ మెటల్ ఎలక్ట్రో పాజిటివ్ అయిపోతాడు. సో సొల్యూషన్లో నీకు సల్ఫేట్ అయాన్స్ మిగిలిపోతాయి. కాబట్టి అక్కడ ప్లస్ ఎలక్ట్రోడ్ మీద ప్లస్, సో సొల్యూషన్లో మైనస్, మనకి మరలా పొటెన్షియల్ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ సొల్యూషన్లో ఉండే Cu+2 అయాన్స్ Cuగా మారిపోయాయి కాబట్టి ఎలక్ట్రాన్ తీసుకుని దీన్ని మనము రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. కాబట్టి సో ఆయా మెటల్ ఎలక్ట్రోడ్స్ని ఆయా సొల్యూషన్ ఏవైతే అయాన్స్ ఆ అయాన్స్ కలిగి ఉన్న సొల్యూషన్లో డిప్ చేయడం వల్ల మనకి పొటెన్షియల్ ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని మనము ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఓకే, దాన్ని మనము ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అన్న మనకి ఇదే డెఫినేషన్ చెబుతాం. ఎప్పుడైనా సరే ఒక మెటల్ ఎలక్ట్రోడ్ని తన అయాన్స్ ఉన్న సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు తనకు ఉండే స్వభావాన్ని బట్టి వాడు ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవడమో ఎలక్ట్రాన్ని కోల్పోవడమో జరుగుతుంది. దానివల్ల వచ్చే పొటెన్షియల్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని కనుక మనం స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర అంటే ఆ సొల్యూషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ 1 మోలార్ ఉండడం, టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండడం, అలాగా స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర నువ్వు కనుక పొటెన్షియల్ని మనం మెజర్ చేసినట్లయితే దాన్నే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్పేసి మనం పిలుస్తారనమాట. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్పి పిలుస్తారు. అయితే సో ఇక్కడ మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, సో నీకు జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు ఎలా మారింది? 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోయి Zn+2గా మనకు మారడం జరిగింది. దీన్ని ఆక్సిడేషన్ అన్నాము. ఇలా గనక పొటెన్షియల్ జనరేట్ అయితే దాన్ని
ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం. ఓకే. సో, అలాగే మనకి సొల్యూషన్‌లో ఉండే Cu+2 అయాన్స్ ఎలక్ట్రాన్స్‌ని తీసుకొని నీకు ఎలక్ట్రాన్స్‌ని తీసుకొని Cuగా మారిపోతే అలా వచ్చిన పొటెన్షియల్‌ని రిడక్షన్ పొటెన్షియల్స్ అని చెప్పేసి మనకి పిలుస్తారనమాట. కాబట్టి ఇదేమో ఆక్సిడేషన్ రియాక్షన్ వల్ల వచ్చే పొటెన్షియల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అని, ఇదేమో రిడక్షన్ రియాక్షన్ కాబట్టి దానివల్ల వచ్చే పొటెన్షియల్ రిడక్షన్ పొటెన్షియల్ అని పిలుస్తారనమాట. అయితే మనం ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియలా? లేకపోతే రిడక్షన్ పొటెన్షియలా? అంటే దాన్ని ఆఫ్ రియాక్షన్ అంటాం. అయితే మనకు రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కషన్ చేసుకున్నాము. ఏం చేస్తామనమాట, ఇక్కడ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుంటాం. జింక్ ఎలక్ట్రాన్ డిప్ చేసాం. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. కాపర్ ఎలక్ట్రాన్ డిప్ చేసాము. ఓకే. సో, ఇద్దరిని మనము పొటెన్షియోమీటర్ ద్వారా కనెక్ట్ చేస్తాము. ఇక్కడేమో సాల్ట్ బ్రిడ్జ్ డిప్ చేసామనమాట. సాల్ట్ బ్రిడ్జ్ రెండిట్లో మనం డిప్ చేసి మొత్తం సర్క్యూట్ కంప్లీట్ అయిందనమాట. ఓకే. సో, అయితే ఇక్కడ ఈ మొత్తము ఈ పొటెన్షియోమీటర్ ఏం మెజర్ చేస్తుంది? ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్‌ని మెజర్ చేస్తుంది. అంటే టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్‌ని మెజర్ చేస్తుందనమాట. అయితే మనం చెప్పుకున్నాం కదా! మనకి జనరల్‌గా లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా యానోడ్‌ని తీసుకుంటామని, రైట్ సైడ్ క్యాథోడ్ తీసుకుంటామని, ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని యానోడ్ అన్నాము. ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో దాన్ని క్యాథోడ్ అని చెప్పేసి మనం అనుకున్నాం కదా! సో, ఇప్పుడు ఈ ఆక్సిడేషన్ జరగడం వల్ల యానోడ్ దగ్గర పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. దాన్నే ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ అంటారు. ఈ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరగడం వల్ల పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. దాన్నే రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ అంటారు. కాబట్టి మొత్తము సెల్ యొక్క ఈఎంఎఫ్ ఏంటి అని అడిగితే గనక మనం సమాధానం ఏం చెప్పాలి? టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. దాన్ని మొత్తము టోటల్ ఈఎంఎఫ్‌గా మనం చెప్పుకోవాలనమాట. టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్‌గా మనం చెప్పాలనమాట. ఓకే. సో, ఎందుకంటే 2 కలిపితే గాని మీకు సెల్ మొత్తం కంప్లీట్ అవ్వదు. లేకపోతే హాఫ్ సెల్ అని అనుకున్నాం కదా! టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ రావాలి అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ యానోడ్ దగ్గర ఎంత జనరేట్ అవుతుంది, రిడక్షన్ పొటెన్షియల్ క్యాథోడ్ దగ్గర ఎంత జనరేట్ అవుతుంది, ఇద్దరిని మనం కలిపేస్తే గనక దాన్నే టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారనమాట. ఓకే. అయితే ఇక్కడ మనము ఆక్సిడేషన్ ఏంటి, Zn+2గా మారినప్పుడు మనకి అక్కడ కొంత ఆక్సిడేషన్ పొటెన్షియల్. అలాగే Cu+2 Cuగా మారినప్పుడు ఇక్కడ రిడక్షన్ జరిగింది కాబట్టి రిడక్షన్ పొటెన్షియల్. 2 కలిపితేనే కానీ మన టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ రాదనమాట. ఓకే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, మనము Zn+2గా మారుతుంది అని అంటున్నాం కదా! 2 ఎలక్ట్రాన్స్ కోల్పోయి ఆక్సిడేషను. అయితే మీకు ఈ Zn+2గా మారడం వల్ల వచ్చే పొటెన్షియల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం. అయితే మనం ఎప్పుడూ కూడా ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్స్‌లో మనకి ఈ ఆక్సిడేషన్ రిడక్షన్స్ అనేవి, అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ వస్తున్నాయి కదా! ఆక్సిడేషన్ రియాక్షన్ వల్ల రిడక్షన్ రియాక్షన్ జరగడం వల్లేమో రిడక్షన్ పొటెన్షియల్స్ జనరేట్ అవుతాయి. కాబట్టి ఇలాగ మనకి జనరేట్ అయినప్పుడు కొంత ఈఎంఎఫ్ అనేది వస్తుంది. ఆ ఈఎంఎఫ్‌నే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనుకోండి. ఎక్స్ వోల్ట్స్ అనమాట. ఈఎంఎఫ్‌ని ఎలా కొలుస్తాము? వోల్ట్స్‌లో కొలుస్తాము. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ అనే ఒక ఈఎంఎఫ్ ఆక్సిడేషన్ జరగడం వల్ల, అంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ పొటెన్షియల్‌గా మనకి ఉంది అనుకోండి. అలాగే రిడక్షన్ జరగడం వల్ల రిడక్షన్ హాఫ్ దగ్గర మనకి అక్కడ కూడా పొటెన్షియల్ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనము ఈ ఆక్సిడేషన్ యానోడ్ అంటున్నాం కదా! ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటున్నాం కదా! అలాగే రిడక్షను క్యాథోడ్ అంటున్నాం కదా! దాని రిడక్షన్ పొటెన్షియల్ అంటున్నాం కదా! అయితే మనకిక్కడ ఈ ఆక్సిడేషన్ పొటెన్షియల్‌ని మనము రిడక్షన్ పొటెన్షియల్‌గాను చెప్పొచ్చు. రిడక్షన్ పొటెన్షియల్స్‌ని ఆక్సిడేషన్ పొటెన్షియల్‌గాను చెప్పొచ్చనమాట. ఓకేనా? అంటే ఒకడికే ఆక్సిడేషన్ పొటెన్షియల్ చెప్పొచ్చు. రిడక్షన్ పొటెన్షియల్ కూడా మనం చెప్పొచ్చు. అయితే ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు Zn గివ్స్ రైజ్ టు Zn+2 ఎలక్ట్రాన్స్ ఉందనుకోండి. ఇక్కడ ఏమైంది? ఆక్సిడేషన్ జరిగింది. ఎలక్ట్రాన్స్ కోల్పోయింది కదా! ఆక్సిడేషన్ జరిగింది. ఇలా వచ్చేది ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఇప్పుడు నేను దీన్నే ఇలా రాశాను అనుకోండి. Zn+2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు జింక్. ఇక్కడ ఏం జరిగింది? 2 ఎలక్ట్రాన్స్‌ని తీసుకుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. అంటే జింక్‌కే మనము ఇలాగ జింకు Zn+2గా 2 ఎలక్ట్రాన్స్‌ని కోల్పోతే దాన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అని,
అదే Zn+2 ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే అది రిడక్షన్ పొటెన్షియల్ అని మనం చెప్పుకున్నాం కదా. సో అంటే ఒకడికి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇవ్వచ్చు, రిడక్షన్ పొటెన్షియల్ ఇవ్వచ్చు అనమాట. అయితే ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో ఆక్సిడేషన్ పొటెన్షియల్ అయితే బ్యాక్వర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అని చెబుతున్నాం మనం ఇక్కడ. అయితే మనకి ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్లో ఎంతైతే వోల్ట్స్ ఈఎంఎఫ్ మన పొటెన్షియోమీటర్లో రికార్డ్ అవుతుందో రిడక్షన్ పొటెన్షియల్ నువ్వు చెప్పినప్పుడు కూడా అంతే ఈఎంఎఫ్ రికార్డ్ అవుతుంది. కానీ డిఫరెన్స్ ఏంటి మీకు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆక్సిడేషన్ పొటెన్షియల్ మనం నోట్ చేసామనుకోండి, అక్కడ మనకి మైనస్ ఎక్స్ వోల్ట్స్ వచ్చాయనుకోండి. ఇప్పుడు అదే రియాక్షన్కి రివర్స్ రాస్తే మనం రిడక్షన్ పొటెన్షియల్ ప్లస్ ఎక్స్ ఉంటుంది. అంటే ఎక్స్ సేమ్ ఉంటుంది, అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, వాల్యూ సేమ్ ఉంటుంది, సైన్ మాత్రం మారిపోతుంది అనమాట. ఆక్సిడేషన్ పొటెన్షియల్ మైనస్ అన్నాం అనుకోండి, రిడక్షన్ పొటెన్షియల్ ప్లస్ అయిపోతాడు. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ అన్నాం అనుకోండి, రిడక్షన్ పొటెన్షియల్ మైనస్ అయిపోతాడు. కాబట్టి వాళ్ళ వాల్యూలో మార్పు ఉండదు, కేవలం సైన్లో మాత్రమే మార్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ జింక్ Zn+2 మీరు -0.76 అన్నారు అనుకోండి. సో రిడక్షన్ పొటెన్షియల్ ఏమవుతుంది, +0.76 అవుతుంది. అంతే తప్ప వాల్యూలో మార్పు ఉండదు, కేవలం సైన్లో మాత్రమే మనకి మార్పు ఉండడం జరుగుతుంది. అలాగే మీరు Cu+ రిడాక్స్ రియాక్షన్ గమనించారనుకోండి, మనం రిడాక్స్ రియాక్షన్ ఉంటేనే ఎలక్ట్రోకెమికల్ సెల్, ఇందాక చూసాం ఆక్సిడేషన్, అది ఆక్సిడేషన్ హాఫ్, ఇది రిడక్షన్ హాఫ్. సో ఇప్పుడు మీరు 2 ఎలక్ట్రాన్స్ని కాపర్ తీసుకుంటే Cu+2 తీసుకుంటే అది కాపర్గా మారుతాడు. ఇక్కడ ఎలక్ట్రాన్ తీసుకున్నాడు కాబట్టి అది రిడక్షన్ పొటెన్షియల్. ఈ రియాక్షన్ మీరు రివర్స్ రాశారనుకోండి, అప్పుడు వాడు 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోతే అక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ వస్తాడు. ఓకే, అంటే వీడికే మనం ఆక్సిడేషన్ పొటెన్షియల్ చెప్పచ్చు, వీడికే మనము రిడక్షన్ పొటెన్షియల్ అని చెబుతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ Cu+2 మనకి Cuగా మారుతాడు ఎప్పుడు 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుని. సో Cu 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోయి మళ్ళీ Cu+2గా మారాడు. దీన్ని ఏమంటున్నాము మనం, రిడక్షన్ పొటెన్షియల్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాము, ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వీడి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ మనం 0.34 ఉందనుకోండి, +0.34 ఉందనుకోండి, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే -0.34 అనమాట. సో అలాగా మనకి వాల్యూ అయితే సేమ్గా ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ అయితే సేమ్గా ఉంటుంది, గుర్తులు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఆక్సిడేషన్ పొటెన్షియల్ మనకు ప్లస్గా ఉంటే రిడక్షన్ పొటెన్షియల్ మైనస్గా ఉంటుంది. ఆక్సిడేషన్ పొటెన్షియల్ మైనస్గా ఉంటే వాడు రిడక్షన్ పొటెన్షియల్ ప్లస్, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ అయితే రిడక్షన్ పొటెన్షియల్ మైనస్ అనమాట. అలా ఎందుకు తీసుకోవాలంటే మనకి నువ్వు ఏ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని నువ్వు గమనించినా సరే ఆ రెండింటిని మనము, అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ని ఒకటిదే నువ్వు గమనిస్తే ఇద్దరిని కలిపిస్తే 0కి సమానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము జింకే మాట్లాడామనుకోండి, జింకే. సో Zn+2 మనకి మారాడు కదా Zn. సో ఇదనమాట. సో అలాగే ఇది ఆక్సిడేషన్ హాఫ్, అలాగే రిడక్షన్ హాఫ్ కలిపాము ఇదే రియాక్షన్కి, Zn+2 Zn అవుతాడు అనమాట. టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఎంత అవుతుంది, వీడు -x అన్నాం అనుకోండి, వీడు ఎంత అవుతాడు, రిడక్షన్గా జరిగింది +x అవుతాడు, అంటే టోటల్ 0. ఇలా నువ్వు ఏ ఒక్క హాఫ్ సెల్ తీసుకుని రిడక్షన్ చేసినా ఆక్సిడేషన్ చేసినా మొత్తం రెండింటి కలిపినా వాడు మొత్తము ఈఎంఎఫ్ ఎంతకు సమానం అవ్వాలి, 0కి సమానం అవ్వాలి. కాబట్టి వాల్యూ సేమ్ ఉంటుంది, సైన్ మాత్రం 0 ఉంటుంది అని చెప్పేసి మనకు వాళ్ళు అలా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో అలాగే మీరు కాపర్ తీసుకున్న అంతే. సో టోటల్ ఈఎంఎఫ్ మనం గమనిస్తే ఫస్ట్ కాపర్ ఏం జరిగింది, Cu+2 Cuగా మారుతుంది. తర్వాత సో దీనికి మనం రివర్స్ తీసామనుకోండి, Cu మనకి Cu+2గా మారుతుంది. ఓకే, సో దీన్ని మనము ఏమన్నాము, దీన్ని ఏమో రిడక్షన్ అని, దీని ఆక్సిడేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిడక్షన్ పొటెన్షియల్ కాబట్టి +0.34 వస్తే ప్లస్ ఇది ఆక్సిడేషన్ పొటెన్షియల్ కాబట్టి -0.34 వస్తుంది. సో టోటల్ మళ్ళీ మీకు 0 అనమాట. సో ఇలాగా నువ్వు ఆ ఒక్క మెటల్ అయ్యాను, సో దానికి సంబంధించిన ఎలక్ట్రోడ్ని తనలో డిప్ చేసినప్పుడు అక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్ మొత్తం టోటల్ మీకు ఏమవ్వాలంటే 0కి సమానం కావాలి. అందువల్ల సేమ్ వాల్యూ ఉంటుంది కానీ సైన్ మాత్రం డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మీకు అదే రాసేది చూడండి, ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఆఫ్ జస్ట్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్. ఓకే, సో దట్స్ ఫర్ ద సేమ్ స్పీషీస్, ఒకే స్పీషీస్కి ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్ యాడ్ చేస్తే 0 రావాలి. చెప్పుకున్నాం కదా, ఒకే స్పీషీస్కి ఆక్సిడేషన్ పొటెన్షియల్ యాడ్ చేసినా, రిడక్షన్ పొటెన్షియల్ యాడ్ చేసినా రివర్స్ రావాలి. ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్ జస్ట్ రివర్స్లో ఉంటారనమాట, అంతకంటే ఏం లేదు. వాడి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ అయితే రిడక్షన్ పొటెన్షియల్ మైనస్, ఆక్సిడేషన్ పొటెన్షియల్ మైనస్ అయితే రిడక్షన్ పొటెన్షియల్ ప్లస్ అవుతాడు, అలా ఉండడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటి మనం ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే
టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ మనము ఎలా చెప్తాము అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఏమా ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. అయితే మనం చెప్పుకున్నాం కదా వీళ్ళిద్దరిని ఒకేలా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ తీసుకుంటే ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ తీసుకోవచ్చు, ఇక్కడ రిడక్షన్ పొటెన్షియల్ తీసుకుంటే ఇక్కడ రిడక్షన్ పొటెన్షియల్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదేంటి, ఇది వేరు టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఇది. సో ఇది ఒకటిది అనమాట. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ అనమాట. ఇద్దరిని మనం ఆక్సిడేషన్ రాసామనుకోండి. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ అలా ఉంచేసి, సో ఇప్పుడు వీడిని మనం ఆక్సిడేషన్ పొటెన్షియల్గా మార్చాలంటే ఏం చేయాలి, మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. కాబట్టి ఏమవుతుంది, ఇది ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ అంటే నీకు ఆ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ని రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య కూడా ఆక్సిడేషన్గానే మనం పరిగణనలో తీసుకుంటే, సో వాడిని ఎలా మనం ఇస్తామన్నమాట, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. ఓకేనా? సో అలాగే మనము సో రెండింటిని రిడక్షన్లో చెప్పాలన్నాం అనుకో, రెండింటిని రిడక్షన్లో చెప్పాలి. అయితే మనం తీసుకున్నది ఏంటి, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. ఇప్పుడు ఆక్సిడేషన్ పొటెన్షియల్ కూడా రిడక్షన్లో చెబుదాం. ఆక్సిడేషన్ పొటెన్షియల్ని కూడా రిడక్షన్లో చెప్పాలంటే ఏం చేయాలి, మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్ సేమ్ ఉంటాయి, మైనస్ వాల్యూ డిఫరెంట్. కాబట్టి మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. ఇప్పుడు ఈ ప్లస్ కూడా ముందర తీసుకొస్తే రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. ఇలాగా మనం టోటల్ ఈఎంఎఫ్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ అని చెప్పచ్చు. లేకపోతే ఇద్దరిని ఆక్సిడేషన్ పొటెన్షియల్ చెప్పచ్చు. అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ అని చెప్పచ్చు. లేదంటే ఇద్దరిని రిడక్షన్ పొటెన్షియల్లో చెప్పచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. అయితే ఇక్కడ మనకి జనరల్గా ఎక్కువ రిడక్షన్ పొటెన్షియల్లో చెబుతారు, దాన్నే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ అంటారు. ఓకే, సో ఎక్కువగా రిడక్షన్ పొటెన్షియల్లోనే చెబుతారు అనమాట. ఓకే, ఒకసారి మనం దీన్నే చూద్దాం. చూడండి, ఈ నాట్ సెల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. యానోడ్ క్యాథోడ్, ఆక్సిడేషన్ అట్ యానోడ్, రిడక్షన్ అట్ క్యాథోడ్. ఓకే, తర్వాత వీళ్ళని మనం రిడక్షన్ పొటెన్షియల్లో మారిస్తే సో ఏం రాసుకున్నాం ఫార్ములా, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. రెండింటిని రిడక్షన్లో చెబితే, అలా కాకుండా రెండింటిని ఆక్సిడేషన్లో చెబితే ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ అనమాట. ఓకే, ఇలాగా ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ని మనం ఈ ఫార్ములా ద్వారా టోటల్ ఈఎంఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, తర్వాత సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఎలా మెజర్ చేస్తారు ఏమా, సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఎలా మెజర్ చేస్తారు అని అంటే కనుక మనకి సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని అంటే ఒక్కడిదే ఎప్పుడు మనం పొటెన్షియల్ని మెజర్ చేయలేం. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకొక ఎలక్ట్రోడ్ మనకు కావాలి. కాబట్టి సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్ చేయడానికి మనం ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ని తీసుకుంటాం అనమాట. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ని తీసుకుంటాం. ఆ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ని తీసుకుని ఈ సింగిల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ని మెజర్ చేస్తారనమాట. సింగిల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ని మెజర్ చేస్తారంటే ఎలా చేస్తారంటే, మనకి ఈ ఎవరినైతే కనుక్కోవాలనుకుంటున్నామో ఆ ఎలక్ట్రోడ్ని, సో ఎవరినైతే రిఫరెన్స్ తీసుకుంటామో వాడిని, ఇద్దరిని పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేస్తాము. తర్వాత ఈ రెండు సొల్యూషన్స్ని సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ చేస్తాము. మొత్తం టోటల్గా మనకి సర్క్యూట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో సర్క్యూట్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఆ ఈఎంఎఫ్ని మనం గమనించినట్లయితే పొటెన్షియోమీటర్ ఈఎంఎఫ్ని రికార్డ్ చేస్తుంది కదా. సో పొటెన్షియోమీటర్ ఈఎంఎఫ్ని రికార్డ్ చేస్తుంది. ఒకసారి చూడండి ఏం చెప్తాము. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే, ఎవరిదో ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కావాలి ఏమో, సొల్యూషన్ తీసుకున్నాము, దానికి సంబంధించి ఎలక్ట్రోడ్ డిప్ చేసాము. సో ఇంకొక మనం ఒకడిని ఎప్పుడు మనం మెజర్ చెయ్యం, రిఫరెన్స్ కావాలి, ఇంకొకటి కావాలి. కాబట్టి వాడిని మనం ఇక్కడ తీసుకున్నాము, వీళ్ళిద్దరిని పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేసాము, సొల్యూషన్స్ నుండి సాల్ట్ బ్రిడ్జ్లో కనెక్ట్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ పొటెన్షియోమీటర్ ఏం చేస్తుంది, ఈ టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ని అంటే రెండు హాఫ్ సెల్స్ యొక్క టోటల్ ఈఎంఎఫ్ని వాడు మెజర్ చేస్తాడనమాట.
ఓకేనా? సో, వాడు మెజర్ చేస్తాడు. అయితే ఇక్కడ మనకి రెండిటిల్లో ఇద్దరు మనకి అన్నోన్ అంటే కష్టం. ఒకడు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తెలిసిన వాడై ఉండాలి. ఇంకొకడు కనుక్కోవాల్సిన వాడై ఉండాలి. కాబట్టి ఇక్కడ రిఫరెన్స్ అనుకున్నాం కదా! వాడు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తెలుసు అనుకుంటాము. అది మనకి ఎంత తీసుకుంటారంటే 0 వోల్ట్స్‌గా తీసేసుకుంటారనమాట. ఆ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్‌ని 0 వోల్ట్స్‌గా తీసుకుంటారు. ఇప్పుడు టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఇలా మనం కనెక్ట్ చేసిన తర్వాత టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ మనం చూసామనుకో. టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఏంటి? సో, నీకు ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్ యానోడ్‌గా చెప్పుకోవచ్చు. ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ అట్ క్యాథోడ్‌గా చెప్పుకోవచ్చు. ఇందాక అన్ని ఫార్ములాలు చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఎక్స్ వచ్చిందనుకోండి. మరి ఇందులో మనం కనుక్కోవాల్సిన వాడేమో ఆక్సిడేషన్ పొటెన్షియల్, మనం రెఫరెన్స్గా తీసుకున్న వాడేమో రిడక్షన్గా ఉన్నాడు అనుకోండి. సో అంటే ఇక్కడ మనకు ఈ వాల్యూ ఏదైతే ఎక్స్ వచ్చిందో ఆ ఎక్స్ ఎవరి వల్ల వస్తుందంటే మన ఏదైతే ఎలక్ట్రోడ్ కనుక్కోవాలో వాడి వల్లే ఈ టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ వస్తుంది. ఎందుచేత మనం ఆల్రెడీ రిఫరెన్స్ తీసుకున్నాం కదా ఇక్కడ రిఫరెన్స్గా. సో ఈ రిఫరెన్స్ తీసుకున్న వాడిది ఎలా అనుకున్నాము? 0 అనుకున్నాం కదా! కాబట్టి ఇక్కడ ఈఎంఎఫ్ ఆ మొత్తం సెల్ది ఎంత వచ్చినా సరే అది ఎవరిది? రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ది కాదు. రెఫరెన్స్ ఎప్పుడు 0గా తీసేసుకున్నాం. ఎవరిదనమాట? మనకి ఎవరిదైతే కావాలో వాడిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ జింక్ ఎలక్ట్రాన్ తీసుకున్నాను. జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేశాను. ఇక్కడ రెఫరెన్స్ ఎలక్ట్రాన్ తీసుకున్నాను. సో ఇద్దరిని సొల్యూషన్ సాల్ట్ బేస్తో డిప్ చేసాము. పొటాన్షియోమీటర్ మనకి ఒక సహాయంతో అద్దరిని కలిపాము. ఇప్పుడు ఈ టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఎంత వచ్చిందంటే 0.76 వచ్చిందనుకోండి. 0.76 వోల్ట్స్ వచ్చిందనుకోండి. ఇప్పుడు 0.76 ఎవరిది? ఈ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అనమాట. అంతే తప్ప రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ది కాదు. ఎందుచేత రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ది ఏమనుకున్నాము? ఈఎంఎఫ్ 0 అనుకున్నాం కదా! 0గా తీసేసుకుంటారు. సో కాబట్టి అక్కడ ఎంత పొటెన్షియల్ రికార్డ్ అయినా సరే నీ పొటెన్షియోమీటర్లో అది ఎవరి వల్ల వచ్చింది? రెఫరెన్స్ వల్ల వచ్చింది కాదు. సో ఎవరైతే మనకు కావాలనుకుంటున్నామో, ఎవరైతే మనం కనుక్కోవాలనుకుంటున్నామో వాడి వల్ల వచ్చిందే అని చెప్పేసి నువ్వు సో ఈ మాదిరిగా సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని మనం చెబుతాం అనమాట. ఓకే, సో ఒకసారి ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఇట్ ఈస్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విత్ రిఫరెన్స్ టు ద స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విచ్ ఈస్ టేకెన్ యాజ్ 0గా మనం తీసుకుంటాం రెఫరెన్స్ది. ఓకే, తర్వాత ఏం చెప్పారు ఇక్కడ చూడండి. స్టాండర్డ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ తీసుకోమన్నారు. సో తీసుకుని దాన్ని స్టాండర్డ్ రెఫరెన్స్ ఎలక్ట్రాన్ తీసుకోమన్నా దాన్ని ఎవరైతే మనకి కావాలో వాడిని కనెక్ట్ చేయమన్నారు. రెండు సొల్యూషన్లో కూడా సాల్ట్ బ్రిడ్జ్ డిప్ చేయమన్నారు. తర్వాత వాళ్ళని పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేయమన్నారు. సో పొటెన్షియోమీటర్ మనకి రీడింగ్ ఇస్తుంది ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ని. ఆ ఇచ్చే ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఎవరిదనమాట? సో ఆ పొటెన్షియల్ మెజర్డ్ ఈజ్ ఏ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఎందుచేత అదర్ రెఫరెన్స్ ఈజ్ ఏ దట్ ఈస్ 0, అదర్ వన్ ఈజ్ ఏ 0. కాబట్టి మనకి అది ఎంతైతే వస్తుందో ఆ పొటెన్షియోమీటర్లో అదంతా కూడా సింగిల్ ఎలక్ట్రోడ్ నుంచి వచ్చేదే. ఓకే, అయితే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మీకు ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెటల్ అయాన్స్ మీద, తర్వాత మనకి ఏవైతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెటల్ అయాన్స్ ఉన్నాయో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే టెంపరేచర్ మీద కూడా మనకి ఆధారపడి ఈ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది మనకు ఉండడం జరుగుతుంది అనమాట. కాబట్టి ద వాల్యూ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెటల్ అయాన్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎలక్ట్రోడ్ అనమాట. ఏమో ఎలక్ట్రోడ్తో కాంటాక్ట్ అయ్యి ఉన్న మెటల్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అలా మనం సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్ చేస్తాం. అయితే ఇక్కడ మనము ఎవరి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్ చేయాలన్నా ఒక రెఫరెన్స్ తీసుకుంటామని చెప్పాం కదా. సో మన దగ్గర 2 రకాల రెఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్ చేయడానికి మనం జనరల్గా 2 రెఫరెన్సెస్ ఎలక్ట్రోడ్స్ తీసుకుంటాం. అందులో ఒకటి ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అయితే రెండవది సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏంటంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటుంది. దానికి ఉదాహరణ ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్కి ఉదాహరణ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. అదే సెకండరీ రెఫరెన్స్కి ఉదాహరణ ఎవరంటే కాలోమల్ ఎలక్ట్రోడ్ అనమాట. అయితే మనము ఇక్కడ ఈ రెఫరెన్స్గా తీసుకునే ఎలక్ట్రోడ్స్ ఎలా పనిచేయాలంటే మనకి రివర్సిబుల్గా పనిచేయాలన్నమాట. మనకి పనిచేయాలన్నమాట. ఓకే, సో అంటే మనం ఏ రెఫరెన్స్ ఎలక్ట్రాన్ తీసుకున్నా సరే వాడు బోత్ ఆక్సిడేషన్లోనూ పార్టిసిపేట్ చేయాలి,
రిడక్షన్లో కూడా పార్టిసిపేషన్ చేయాలి. సో ఇలాగా 2 రియాక్షన్లో కూడా పార్టిసిపేట్ చేసేలాగా మనము రిఫరెన్స్ ఉండాలన్నమాట. ఓకేనా? సో అంటే ఆక్సిడేషన్ రియాక్షన్లో పాల్గొంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో మెటల్ తీసుకున్నాం, వాడు ఏం చేస్తామన్నమాట, ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇలాగా ఈ రియాక్షన్లో పార్టిసిపేట్, అలాగే రివర్స్లో కూడా పార్టిసిపేషన్ చేయాలి. రిడక్షన్లోనే జరగాలి, ఆక్సిడేషన్లో కూడా పార్టిసిపేషన్ చేయగలగాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే రివర్సిబుల్గా ఉండాలి. సో బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ రెండింటిలో కూడా మనకి వాడు పని చేయగల సత్తా ఉండాలన్నమాట. ఎవరు? మన రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనమాట. ఓకే. సో తర్వాత మనం ఇక్కడ ఇచ్చే చూడండి అదే. సో రివర్సిబుల్ ఎలక్ట్రోడ్ అంటే వాడు మనకి జనరల్గా ఏదైతే మన రిఫరెన్స్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడే అనుకోండి. సో ఆ హైడ్రోజన్ ఎలక్ట్రోడే మనకి ఆక్సిడేషన్లోనే పార్టిసిపేషన్ చేయగలగాలి, రిడక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయగలగాలి. అంటే ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేయగలగాలంటే వాడు యానోడ్గా కూడా పనిచేయగలగాలి, అలాగే రిడక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు క్యాథోడ్గా కూడా పనిచేయగలగాలి. అలాగే వాడే క్యాథోడ్గా, వాడే యానోడ్గా మనం ఎవరినైతే పొటెన్షియల్ మెజర్ చేయాలనుకుంటున్నామో వాడితో కలిపినప్పుడు వీడు అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ మనకి యానోడ్గాను పనిచేయగలిగే సత్తా ఉండాలి, అలాగే క్యాథోడ్గా పనిచేయగలిగే సత్తా కూడా ఉండాలి. అంటే రివర్సిబుల్గా వాడు మనకి ఉండాలన్నమాట. ఓకే. సో అయితే ఎప్పుడు క్యాథోడ్గా ఎప్పుడు యానోడ్గా పనిచేస్తాడు అని అంటే, మనకి ఏదైతే మనము రిడక్షన్ పొటెన్షియల్లో చెప్పచ్చు, లేదు అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్స్లో కూడా మనం చెప్పచ్చు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. జనరల్గా రిడక్షన్ పొటెన్షియల్లో చెబుతారు ఏమా. సో ఇప్పుడు హైడ్రోజన్ తీసుకున్నారు, హైడ్రోజన్ ఎలా పనిచేయాలి? యానోడ్గాను పనిచేయాలి, క్యాథోడ్గా పనిచేయాలి. అది ఎవరి మీద డిపెండ్ ఉంటుంది? సో మనం అవతల వాడు ఎవడైతే వాడు ఉంటాడో అవతల వాడు, సో ఆ ఎలక్ట్రోడ్ని బట్టి ఈ టైప్ వాడు యాక్ట్ చేసి వస్తూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైడ్రోజన్ కన్నా కూడా తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉందనుకోండి అవతల వాడికి, హైడ్రోజన్ కన్నా కూడా తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటే అవతల వాడికి, అప్పుడు హైడ్రోజన్ ఎలా పనిచేస్తాడంటే క్యాథోడ్గా పనిచేస్తాడు. ఒకవేళ మనకి అలా కాకుండా హైడ్రోజన్ కన్నా కూడా ఎక్కువ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు హైడ్రోజనే యానోడ్గా పనిచేస్తాడంటే, సో హైడ్రోజన్ పొటెన్షియల్ కన్నా కూడా తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటే హైడ్రోజన్ ఏమో క్యాథోడు, అవతల వాడేమో యానోడ్ అనమాట. ఒకవేళ హైడ్రోజన్కే తక్కువ ఉంటే మీకు హైడ్రోజన్ ఏమో యానోడ్గా పనిచేస్తాడు, అవతలవాడు క్యాథోడ్గా పనిచేస్తాడు. ఇదే దీన్ని మీకు కొంచెం అర్థమైనా చెప్పాలంటే, సో రిడక్షన్ పొటెన్షియల్, ఓకే, రిడక్షన్ పొటెన్షియల్ ఎవడైతే ఎలక్ట్రోడ్ ఉంటాడో సో వాడనమాట. ఓకే, అన్నోన్ ఉంది ఇక్కడ, యు అని రాశాను, అన్నోన్. సో రిడక్షన్ పొటెన్షియల్ వీటి తక్కువగా ఉన్నా అనుకోండి, ఎవరికంట? రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. అప్పుడు హైడ్రోజన్ ఎలా పనిచేస్తుందంటే క్యాథోడ్గా పనిచేస్తుంది. అదే రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ అన్నోనే ఎక్కువగా ఉందనుకోండి, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అప్పుడు హైడ్రోజన్ ఎలా పనిచేస్తాయంటే యానోడ్గా పనిచేస్తుంది. చెప్పుకున్నాం కదా రెఫరెన్స్, అటు యానోడ్గాను పనిచేసే సత్తా ఉండాలి, ఇటు క్యాథోడ్గా పనిచేసే సత్తా ఉండాలి. ఇది ఎప్పుడు పనిచేస్తాడు? రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ మనకి అన్నోన్ కనుక తక్కువగా ఉంటే హైడ్రోజన్ కన్నా కూడా, అప్పుడు హైడ్రోజన్ క్యాథోడ్ అంటే అవతలవాడు యానోడ్. సో అలాగే రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ అన్నోన్ ఎక్కువ ఉందనుకోండి, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ కన్నా, అప్పుడు హైడ్రోజను యానోడ్గా పనిచేస్తాడు, అయితే అవతలవాడు క్యాథోడ్గా పనిచేస్తాడు. అది ఇచ్చే చూడండి ఇక్కడ. సో ఇట్ యాక్ట్స్ యాజ్ cathode if other cell is less reduction potential than hydrogen. ఓకే, హైడ్రోజన్ మన క్యాథోడ్గా పనిచేస్తారు ఎప్పుడు అవతల వాడి రిడక్షన్ పొటెన్షియల్ హైడ్రోజన్ కన్నా తక్కువ ఉంటాయి, ఇందాక ఇచ్చాం కదా. అలాగే హైడ్రోజన్ యాక్ట్స్ యాజ్ యానోడ్, అదర్ సెల్ ఈజ్ మోర్ పొటెన్షియల్ దాన్ హైడ్రోజన్. ఓకే, కాబట్టి అందువల్ల యానోడ్ గాను పనిచేయగలగాలి, క్యాథోడ్ గాను పనిచేయగలగాలి, అందువల్ల వెళ్ళిన రివర్సిబుల్ ఎలక్ట్రోడ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. ఓకే, సరే, ఇప్పుడు ఈ ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్కి ఉదాహరణ ఏమని చెప్పుకున్నాము? స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని చెప్పాము. సో ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క సో పొటెన్షియల్ని మనము ఆర్బిటరీ అంటే జీరోగా తీసుకుంటామని చెప్పామన్నమాట ఏమా. సో ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరన్నమాట? SHE, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనమాట, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకే, సో ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో మీకు ఎవరెవరు ఉండడం జరుగుతుంది అంటే, సింపుల్గా డయాగ్రమేటిక్గా రిప్రజెంట్ చేస్తే, సో మనకి సొల్యూషన్ తీసుకుంటాము. ఇక్కడ ఏ సొల్యూషన్ అంటే HCl సొల్యూషన్ తీసుకుంటాం 1 మోలార్. ఓకే, సో ఇందులో మనం ఏం చేస్తామంటే ప్లాటినం వైర్ని డిప్ చేస్తాం, ఈ ప్లాటినం వైర్కి చివర ప్లాటినం ఫాయిల్ని వెల్డ్ చేస్తాం. ఈ ప్లాటినం ఫాయిల్ మీద ప్లాటినం బ్లాక్తో
కోట్ చేస్తాం అనమాట. సో దీని అంతటినీ కూడా ఒక ఇన్వర్టెడ్ ట్యూబ్లో మనం డిప్ చేస్తాము. ఈ ఇన్వర్టెడ్ ట్యూబ్కి ఒక ఇన్లెట్ ఉంటుంది, హైడ్రోజన్ గ్యాస్ అనమాట. సో ఈ హైడ్రోజన్ గ్యాస్ని 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్లోకి పంపిస్తూ ఉంటే మనకి ఈ హైడ్రోజన్ గ్యాస్ ఇలా వచ్చి ఇక్కడ ప్లాటినం ఫాయిల్ ఉంది కదా, అక్కడ ప్లాటినం బ్లాక్ ఉంది కదా, దాని మీద అడ్జార్బ్ అవుతుంది అనమాట. కాబట్టి సో ఇప్పుడు ఈ H+ అయాన్స్ ఏమో సొల్యూషన్లో ఉన్నాయి, ఇక్కడ H2 ఉండడం జరిగింది. ఇప్పుడు తనదైన అంటే ప్లాటినం మీద ఉండే H2ని హైడ్రోజన్ అయాన్స్ కలిగి ఉన్న సొల్యూషన్లో డిప్ చేశాం కాబట్టి అక్కడ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. సో దాన్నే మనం ఎలా తీసుకుంటున్నారు, 0.0 వోల్ట్స్గా మనకి తీసుకోవడము జరిగిందనమాట. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏంటనమాట, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకే, దీన్నే మనకి అక్కడ ఇచ్చారు చూడండి. సో చూడండి ఏమని చెప్పుకున్నాము, ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ యాజ్ బిలో. 1 mScl తీసుకుంటామని చెప్పి 1 మోలార్ HCl తీసుకుంటాము, టెంపరేచర్ 298. తర్వాత ప్లాటినం వైర్ తీసుకుంటామని చెప్పి దాని ప్లాటినం వైర్ కలుపుతామని చెప్పి దాని మీద ప్లాటినం బ్లాక్ కోట్ చేస్తారని చెప్పాము. సో తర్వాత దీని అంతటిని కూడా ఒక గ్లాస్ జాకెట్లో మనకి ఫిట్ చేస్తారని చెప్పుకున్నాము. తర్వాత దీన్ని హైడ్రోజన్ గ్యాస్ పంపిస్తారని చెప్పాము. సో ఆ హైడ్రోజన్ గ్యాస్ ఇప్పుడు ఏదైతే ప్లాటినం ఎలక్ట్రోడ్ ఫాయిల్ మనం చివర వెల్డ్ చేసామో దాని మీదకి వెళ్తుంది. సో ఇప్పుడు హైడ్రోజను తర్వాత H+ అయాన్స్ రెండు అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము H+ అయాన్స్ H2 ఉన్నాయి కాబట్టి అక్కడ పొటెన్షియల్ మనం మెజర్ చేసే దాన్నే స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్గా లేకపోతే ఎలక్ట్రోడ్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తామన్నమాట. దీన్ని 0.0 వోల్ట్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హైడ్రోజన్ మెటల్ ఉండదుగా కాబట్టి సో హైడ్రోజన్ గ్యాస్ని మనకి ప్లాటినం ఎలక్ట్రోడ్ మీద అడ్జార్బ్ చేశారనమాట. సో ప్లాటినమ్ ఎలక్ట్రోడ్ మీద మనకి ఇక్కడ అడ్జార్బ్ చేయడము జరిగింది ఎవరనమాట, హైడ్రోజన్ గ్యాస్ అనమాట. హైడ్రోజన్ గ్యాస్ ఎందుకంటే హైడ్రోజన్ మెటల్ ఎలక్ట్రోడ్ జింక్ లాగా కాపర్ లాగా ఎలక్ట్రోడ్స్ ఉండవు. సో అందువల్ల ప్లాటినమ్ని అక్కడ మనకి ఒక సపోర్ట్ కింద తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇది హౌ దే కన్స్ట్రక్ట్ మనకి SHC అనమాట. ఇది డయాగ్రామ్ ఏమా. సో ఇక్కడ చూడండి HCl కనబడుతుంది, మీకు సొల్యూషన్లో HCl కనబడుతుంది. ఇక ప్లాటినం బ్లాక్ ఇక్కడ ఉంది. సో దాని మీదకి ఇక ఇన్లెట్ హైడ్రోజన్ ద్వారా పంపిస్తారు. సో ఇదంతా మనకి ప్లాటినం వైరు, దీన్ని ఒక ట్యూబ్లో మనకి ఫిట్ చేశారు. ఓకే, ఇక్కడ నుంచి హైడ్రోజన్ పంపిస్తుండగా 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్లో 1 మోలార్ కాన్సన్ట్రేషన్ HClలో H+ అయాన్స్ ఉండగా మనకి అక్కడ పొటెన్షియల్ ఏదైతే వస్తుందో దాన్నే SHC అంటాం. అయితే దాన్ని 0గా తీసుకున్నారు, 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అనమాట. ఓకేనా, దీన్ని SHCగా మనకి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏం చెప్పారు, SHCగా మనకి చెప్పడం జరిగిందనమాట ఏమ్మా. తర్వాత ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్ రిప్రజెంటేషన్ ఎలాగా మనం ఆల్రెడీ అనుకున్నాము. సో ఎలా రిప్రజెంట్ చేయాలి మీకు ముందర క్లాసులో నేర్పాను. సో ఇందులో మీకు హైడ్రోజన్ ఉంది. ఓకే, తర్వాత HCl మనకి అంటే H+ అయాన్స్ ఉన్నాయి. అయితే HClకి సంబంధించిన మనకి ఆ కాన్సన్ట్రేషను ఎంత అంతా కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. సో ఒక్కసారి మీరు ఇక్కడ గమనిస్తే సో మనకు చూడండి ఇలా రిప్రజెంట్ చేయాలి. ప్లాటినం సో H2 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ హైడ్రోజన్ గ్యాస్, తర్వాత వర్టికల్ లైను, తర్వాత H+ 1m అనమాట, 1 మోలార్ కాన్సన్ట్రేషన్. ఓకేనా. సో ఇలాగ మనం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని రిప్రజెంట్ చేస్తాం. ప్లాటినం సో కామా H2 1 అట్మాస్ఫియరిక్ ప్రెషరు, సో వర్టికల్ లైను H+ 1m అనమాట. అయితే ఆల్రెడీ అనుకున్నాం కదా. సో మనము కామ ఎప్పుడు ఉపయోగించాలి, వర్టికల్ లైన్ ఎప్పుడు ఉపయోగించాలి, ఇవన్నీ కూడా మీకు నేను చెప్పాను. సో కామ అంటే ఒకే ఫేజ్లో ఉన్నప్పుడు మనం అంటే ప్లాటినము సొల్యూషన్లో ఉంది, H2 కూడా సొల్యూషన్లో ఉంది, అందువల్ల కామా ఉపయోగించారు. అయితే మనం అక్కడ గ్యాస్ కాబట్టి మనం ప్రెజర్ రాస్తాము, అట్మాస్ఫియరిక్ ప్రెజరు. వర్టికల్ లైను ఎందుకంటే హైడ్రోజన్ గ్యాస్ ఉంది, తర్వాత H+ అయాన్స్ ఏమి ఎక్కడ ఉన్నాయి, సొల్యూషన్లో ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఫేజెస్. వర్టికల్ లైన్ ఇస్తాము, కాన్సన్ట్రేషన్ రాయమని చెప్పాము 1m అని. ఓకే, అయితే ఇప్పుడు ఎలక్ట్రోడ్ ఎలా పనిచేయాలని చెప్పాము, 2 రకాలుగా పనిచేయాలి. ఆక్సిడేషన్ గాను పనిచేయాలి, తర్వాత రిడక్షన్ గాను కూడా పనిచేయాలి. అంటే యానోడ్ దగ్గర హైడ్రోజన్ ఏమవ్వాలంటే 2H+ + 2 ఎలక్ట్రాన్స్. యానోడ్ దగ్గర ఎలా పనిచేయాలంటే ఆక్సిడేషన్ జరగాలన్నమాట యానోడ్ దగ్గర. అదే మీకు క్యాథోడ్ దగ్గర, ఇది యానోడ్, దిస్ ఈజ్ ఎట్ యానోడ్. ఓకే, సో క్యాథోడ్ దగ్గర మళ్ళీ రివర్స్ జరిగిపోవాలి రియాక్షన్. అంటే
2H++2 ఎలక్ట్రాన్స్ కంబైన్ టు గివ్ H2 అనమాట. అంటే అటు యానోడ్ గాను పనిచేయాలి, అటు క్యాథోడ్ గాను పనిచేయాలి. ఇందా చెప్పుకున్నాం కదా, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ కన్నా ఎక్కువైతే, సో అలాగే రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ కన్నా తక్కువైతే, సో సెల్ ఏదైతే రిడక్షన్ పొటెన్షియల్ హైడ్రోజన్ కన్నా తక్కువైతే వాడు యానోడు, హైడ్రోజన్ క్యాథోడ్. హైడ్రోజన్ తక్కువైతే హైడ్రోజన్ యానోడు, అవతల వాడు క్యాథోడ్. కాబట్టి రెండు రకాలుగా పనిచేయాలి. కాబట్టి ఇలాగా మనకి ఈ రెండు రియాక్షన్స్ జరగాలన్నమాట. ఎక్కడ, సో క్యాథోడ్గా పనిచేసిన, యానోడ్గా పనిచేసిన, అలా రెండు రియాక్షన్లు నడవాలన్నమాట. ఓకే. సో తర్వాత మనకి వర్కింగ్ ఎలా పనిచేస్తుంది, ఈ ఎలక్ట్రోడ్ ఎలా పనిచేస్తుంది. SH ఈజ్ రివర్సిబుల్ ఎలక్ట్రోడ్. ఏమో చెప్పుకున్నాం కదా రివర్సిబుల్ ఎలక్ట్రోడ్ అని. అంటే బోత్ క్యాథోడ్ గాను యానోడ్ గాను పనిచేస్తుంది. అది ఎవరితో కలిసింది అన్నదాన్ని బట్టి, ఆ పక్క ఎలక్ట్రోడ్ ఎవడన్నదాన్ని బట్టి వీడు యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అయితే మనకి క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరగాలి కదా, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరగాలి. కాబట్టి 2H++2 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు H2 గ్యాస్ రిడక్షన్. అలాగే యానోడ్ అంటే H2+2 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిడేషన్ అనమాట. H2 గివ్స్ రైజ్ టు 2H++2 ఎలక్ట్రాన్స్. ఏమా, సో ఇక్కడ మీకు క్యాథోడ్గా పనిచేయాలంటే జింకు, మెగ్నీషియం లాంటి వాళ్ళతో కపుల్ చేసినప్పుడు హైడ్రోజన్ క్యాథోడ్గా పనిచేస్తుంది. కాపరు, సిల్వర్ లాంటి వాళ్ళతో కపుల్ చేసినప్పుడు మనకి SH యానోడ్గా పనిచేస్తుంది. అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యానోడ్గా పనిచేస్తారు ఎప్పుడు, అవతల వాళ్ళు కాపరు, సిల్వర్ అయినప్పుడు. హైడ్రోజన్ క్యాథోడ్గా పనిచేస్తుంది ఎప్పుడు, అవతల వాళ్ళు జింకు, మెగ్నీషియం అయినప్పుడు. ఏమ్మా, సో అయితే ఇది మనకి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. అయితే మీకు ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ వల్ల మనకి సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్ చేస్తాం, కానీ ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇక్కడ మనకి మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెయింటైన్ చేయడము, అండ్ తర్వాత మనం ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ ప్యూర్గా ఉండడము, ఎందుకంటే అందులో మీకు కొంచెము ఇంప్యూరిటీస్ అవి ఉండడం జరుగుతుంది. సో మనకి ఈ మాదిరిగా ఏవైతే డిఫికల్టీస్ మనకి ఉన్నాయి కాబట్టి, సో వీటితో లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. మరియు అదే మాదిరిగా ప్లాటినం అనేది ఎక్స్పెన్సివ్. సో ఈ అంశాలన్నీ కూడా లిమిటేషన్స్ అవుతాయి. చూడండి, ఇట్ ఈస్ రెడీలీ ఎఫెక్టెడ్ బై compounds mercury, arsenic and sulfur, and it cannot be used in the solutions containing these ions. సో హైడ్రోజన్ ఇలా తొందరగా వీళ్ళ చేత పాయిజన్ అయిపోతాడు. కాబట్టి వీళ్ళు కలిగి ఉండే అయాన్స్లో మనం పైన ఉపయోగించకూడదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ డ్యూ టు ప్లాటినం వల్ల ప్లాటినం చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి వీడిని మనము ఉపయోగించలేము. అలాగే మన అట్మాస్ఫియరిక్ ప్రెషరు కండిషన్స్ మెయింటైన్ చేయడం అంతా కూడా మనకు కొంచెం డిఫికల్ట్ అవుతుందన్నమాట. ఏమ్మా, సో అందుకని మనకి ఇంకొక ఎలక్ట్రోడ్ ఇచ్చారు. దాన్ని మనము సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని పిలుస్తారు అనమాట. సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని పిలుస్తారు. ఓకేనా. సో అయితే ఈ చెప్పుకున్నాం కదా ఇందాక మనం చెప్పినట్టుగానే SH ఈజ్ డిఫికల్ట్ బికాస్ మెయింటైన్ 1 mHCl కాన్సన్ట్రేషన్ అండ్ ప్రెషర్ అట్ an atmosphere. చెప్పాం కదా. ఆల్సో ద ఎలక్ట్రోడ్ విల్ గెట్ ఈజీలీ పాయిజన్డ్ ఇన్ ద ట్రేసెస్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద గ్యాస్లో ఉండే ఇంప్యూరిటీస్ మనకి వాళ్ళతో వీళ్ళ ఎలక్ట్రోడ్ చాలా ఈజీగా పాయిజన్ అయిపోతాడని చెప్పుకున్నాం. అందువల్ల ఈ ఎలక్ట్రోడ్ అంత మంచిది కాదు. దీనికి ఆల్టర్నేటివ్ కావాలి. ఆల్టర్నేటివే సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో దాన్ని మనం ఎగ్జాంపుల్ ఏంటంటే శాచురేటెడ్ క్యాలోమల్ ఎలక్ట్రోడ్ అని పిలుస్తాం అనమాట. శాచురేటెడ్ క్యాలోమల్ ఎలక్ట్రోడ్. ఇందులో ఎవరెవరు ఉంటారు, ఇందాక SHలో ఎవరు ఉంటారో చూసాం కదా. ఇందులో ఎవరెవరు ఉంటారో చూస్తే ఇందులో మీకు మెర్క్యూరీ ఉండడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు మెర్క్యూరీ ఉంటుంది. ఆ మెర్క్యూరీ పైన మళ్ళీ మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్ట్ వేస్తారు. ఆ పైన KCl సొల్యూషన్ వేస్తారు. సో KCl సొల్యూషన్లోకి ఒక ప్లాటినం వైర్ నిప్ చేస్తారు ఎలక్ట్రికల్ కాంటాక్ట్ కోసం. అయితే ఈ ఏదైతే మొత్తం అంతా మనకి ఈ ఎలక్ట్రోడ్ మనం తీసుకున్నామో అందులో ఒక ఎండ్ మనకి లెఫ్ట్ సైడ్ మీరు గమనిస్తే కనబడుతుంది సాల్ట్ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తారనమాట. సాల్ట్ బ్రిడ్జ్కి మనకు కనెక్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే కంప్లీట్ అవ్వాలి కదా మనకి సెల్. సో అలా కంప్లీట్ అవ్వడం కోసం మనకి దీన్నే సాల్ట్ బ్రిడ్జ్కి కనెక్ట్ చేస్తారు. అయితే ఈ క్యాలోమల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అంటే వీడు క్యాలోమల్ అని మనము ఎందుకు పిలుస్తామంటే ఇందులో మనకి మెర్క్యూరస్ క్లోరైడ్ కాంబినేషన్ ఉంది కదా. సో అందువల్ల దాన్ని క్యాలోమల్ అని పిలుస్తారనమాట. ఓకే. సో ఇది మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే డిపెండ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ KCl సొల్యూషన్ అనమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ KCl సొల్యూషన్ అనమాట. సో అందువల్ల దీన్ని మనకి KCl శాచురేటెడ్గా ఉందనుకోండి, దీన్ని శాచురేటెడ్ క్యాలోమల్ ఎలక్ట్రోడ్ అంటారు.
అలా కాకుండా పొటాషియం క్లోరైడ్ 1 నార్మల్తో ఉందనుకోండి, దాన్ని 1 నార్మల్ క్యాలోమర్ ఎలక్ట్రోడ్ అంటారు. అలా కాకుండా పొటాషియం క్లోరైడ్ 0.1 నార్మల్ ఉందనుకోండి, దాన్ని డెసి నార్మల్ క్యాలోమర్ ఎలక్ట్రోడ్ అంటారు. అంటే ఈ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మనం తీసుకునే కేసీఎల్ యొక్క సొల్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ కేసీఎల్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, సో అంటే ఇందులో మనకి ఎవరెవరని చెప్పుకున్నాము. ఫస్ట్ మీకు సింపుల్గా డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేయాలంటే, సో మీకు ఫస్ట్ ఎవరు ఉంటారు? ఓకే, ఇందులో మెర్క్యూరీ ఉంటుంది. ఫస్ట్ మెర్క్యూరీ, ఓకేనా. ఈ మెర్క్యూరీ పైన మెర్క్యూరీ అండ్ మెర్క్యూరియస్ క్లోరైడ్ ఇస్తారు. మెర్క్యూరీ అండ్ మెర్క్యూరియస్ క్లోరైడ్ ఇస్తారు. ఈ పైన కేసీఎల్ సొల్యూషన్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వైర్ డిప్ చేస్తారు. ఎలక్ట్రిక్ వైరు డిప్ చేస్తారు. ఏంటది? ప్లాటినం ఎలక్ట్రికల్ కాంటాక్ట్ కోసం ప్లాటినం వైర్ డిప్ చేస్తారు. తర్వాత ఇటువైపు మీకు సాల్ట్ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తారు కంప్లీట్ అవ్వడానికి. ఇది మనకి సింపుల్గా క్యాలోమల్ ఎలక్ట్రోడ్ అనమాట. అది సింపుల్గా క్యాలోమల్ ఎలక్ట్రోడ్. అయితే ఈ క్యాలోమల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటున్నామంటే, కేసీఎల్ యొక్క కాన్సన్ట్రేషన్, కేసీఎల్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాలోమల్ ఎలక్ట్రోడ్ మనకి ఎలా ఎంతెంత వాల్యూస్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఎల్ శాచురేట్గా ఉందనుకోండి, అప్పుడు 0.2415 వోల్ట్స్ ఉంటాయి. అలా కాకుండా 1 నార్మల్ ఉందనుకోండి, క్యాలోమల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ 1 నార్మల్ కేసీఎల్ ఉంటే 0.2800 వోల్ట్స్ ఉంటుంది. అదే 0.1 నార్మల్ ఉంటే కేసీఎల్ సొల్యూషన్ మనకి నార్మాలిటీ కాన్సన్ట్రేషన్ 0.338 వోల్ట్స్గా మనకి ఈఎంఎఫ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ కేసీఎల్ని బట్టి ఈ పొటెన్షియల్ ఆఫ్ క్యాలోమల్ ఎలక్ట్రోడ్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఏమా తర్వాత ఇందులో మనకి ఈ సెల్ యొక్క రిప్రజెంటేషన్ ఎలాగ అంటే, ఇందులోకి ఎవరెవరిని తీసుకున్నారని చెప్పాము ఇందాక మీకు నేను చెప్పడం జరిగింది. సో మనం మెర్క్యూరీని తీసుకున్నాము. ఓకే, సో ఆ మెర్క్యూరీ మనకి ప్లాటినం వైర్ని డిప్ చేసామని చెప్పాము. ఆ తర్వాత ఈ మెర్క్యూరీను, ఆ తర్వాత మెర్క్యూరియస్ క్లోరైడ్ సో మనకి ఉండడం జరిగింది. ఓకే, సో తర్వాత ఈ మెర్క్యూరియస్ క్లోరైడ్లోకే మనం కేసీఎల్ సొల్యూషన్ ఇచ్చాము కాబట్టి ఒకే ఫేజ్ ఉన్నారు కాబట్టి ఇలా కామాతో సెపరేట్ చేస్తాం వీళ్ళిద్దరిని. అంటే ఒకే చోట ఉన్నారు కాబట్టి సో అలా మనం HgCl2 అండ్ Cl-. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ఎవరన్నమాట అంటే మనకి క్యాలోమల్ ఎలక్ట్రోడ్ అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్లాటినం కామా Hg వర్టికల్ లైన్ Hg2Cl2 కామా Cl-. సొల్యూషన్లో ఉన్నారు కదా, కాబట్టి అలాగా మనము ఈ యొక్క సెల్ని రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఈ క్యాలోమల్ ఎలక్ట్రోడ్ కూడా ఎలా మనకి పనిచేయాలి? క్యాలోమల్ ఎలక్ట్రోడ్ కూడా మనకి ఎలా పనిచేయాలి అంటే, బోత్ క్యాథోడ్గా యానోడ్గా మనకి పనిచేయాలన్నమాట. బోత్ క్యాథోడ్గా యానోడ్గా పనిచేయాలి. ఏమో చూడండి, ఇక్కడ మనకి క్యాథోడ్గా కనుక పనిచేయచ్చు, యానోడ్ కనుక కూడా పనిచేయచ్చు. సో ఫస్ట్ యానోడ్గా పనిచేస్తుంది అనుకోండి, సో మెర్క్యూరీ మనకి ఏమవ్వాలి? సో మెర్క్యూరీ ఎలక్ట్రాన్స్ కోల్పోవాలి. ఎలక్ట్రాన్స్ కోల్పోయింది అంటే యానోడ్గా పనిచేస్తుంది. అలాగే క్యాథోడ్గా పనిచేయాలి, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవాలి. అంటే మెర్క్యూరీ మనకి ఏదైతే ఎలక్ట్రాన్స్ని తీసుకుని మెర్క్యూరీ ఇలా సాలిడ్గా డిపాజిట్ అయిపోవాలన్నమాట. కాబట్టి ఇలాగ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కానీ పనిచేయగలడు, సో రిడక్షన్గా కూడా పనిచేయగలడు ఈ క్యాలోమల్ ఎలక్ట్రోడ్ అనమాట. ఓకే, సో దీన్ని ఎందుకోసం ఉపయోగిస్తామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని కనుక్కోవడానికి దీన్ని ఉపయోగిస్తాం. అలాగే pH ఆఫ్ సొల్యూషన్ కూడా కనుక్కోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అయితే ఇది కరెక్ట్ రియాక్షన్ మొత్తం కంప్లీట్గా ఏం జరిగిందో మీకు నేను ఇప్పుడు రియాక్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. సో మీకు ఇది ఎక్కడ అనమాట? యానోడ్ దగ్గర అనమాట. సో యానోడ్ దగ్గర ఏం జరిగింది ఒక్కసారి మీరు గమనిస్తే, మెర్క్యూరీ ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది. చూడండి, మెర్క్యూరీ ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది. సో కాబట్టి ఆక్సిడేషన్, ఆ మెర్క్యూరీ ఎలక్ట్రాన్స్ని కోల్పోయిన తర్వాత మనకి Hg2 అయాన్ ఫార్మ్ అయింది కదా. సో వాడు Cl- కలిసి Hg2Cl2గా ఫార్మ్ అయిపోయాడు అనమాట. సో Hg2Cl2 అది ఓవరాల్ రియాక్షన్ అట్ యానోడ్ అనమాట. యానోడ్ దగ్గర ఓవరాల్ రియాక్షన్ ఏమా. తర్వాత మనం క్యాథోడ్ దగ్గర గమనిస్తే ఈ Hg2Cl2 మనకి ఏమైపోయాడు? Hg2+Cl- డికంపోజ్ అయ్యి ఆ తర్వాత 2 ఎలక్ట్రాన్స్ని ఈ Hg2+2 గ్రహించి మెర్క్యూరియస్గా మారిపోయాడు అనమాట. నెక్స్ట్ ఓవరాల్ రియాక్షన్ Hg2Cl2+2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు
2Hg ప్లస్ Cl2 ఏమా 2Cl-. సో అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా ఈజీ. రెండిటిల్లో ఏదో ఒక రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా రెండోది ఈజీగా రాసేస్తారు ఏమా. సో ఒకసారి అది ఏంటో ఇస్తాను చూడండి. సో మనకి యానోడ్ దగ్గర యాక్ట్ చేస్తుంది అనుకోండి, మెర్క్యూరీ అట్ యానోడ్ అనుకోండి, యానోడ్. సో 2Hg ఏమవ్వాలి, యానోడ్ దగ్గర కాబట్టి ఆక్సిడేషన్ జరగాలి, అంటే Hg2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఇప్పుడు Hg2+2 ఏమవుతాడంటే మనకి Cl- అయాన్స్ ఉన్నాయి కదా, వాటితో రియాక్షన్ నడిపి Hg2Cl2గా మారిపోతాడు. సో ఇది మీకు యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్, మరి మీరు క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ రాయాలనుకోండి, దీనికి రివర్స్ రాసేయడమే. అంటే దీనికి రివర్స్ అంటే ఇందులో మనకి యానోడ్ దగ్గర ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆక్సిడేషన్ కదా, ఓకేనా. సో యానోడ్ దగ్గర ఫస్ట్ స్టెప్ ఆక్సిడేషన్ రాసాము, సెకండ్ స్టెప్ ఏమో ఏదైతే ఎలక్ట్రాన్స్ కోల్పోయి ఫార్మ్ అయిన మెర్క్యూరీ అయాను Cl-తో కలిసి మనకి Hg2Cl2గా మారడం. సో ఇది మీకు యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్. అదే మీరు క్యాథోడ్ దగ్గర రాయాలనుకోండి, కంప్లీట్ రివర్స్ రాసేయాలి. కంప్లీట్ రివర్స్ రాయడం అంటే మనకి యానోడ్ దగ్గర సెకండ్ స్టెప్, క్యాథోడ్ దగ్గర ఫస్ట్ స్టెప్ అవుతుంది రివర్స్లో, ఓకేనా. అలాగే యానోడ్ దగ్గర ఫస్ట్ స్టెప్, క్యాథోడ్ దగ్గర సెకండ్ స్టెప్ అవుతుంది, రివర్స్లో రాయాలి. అంటే మీరు యానోడ్ దగ్గర రియాక్షన్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా క్యాథోడ్ దగ్గర రాసేయచ్చు అనమాట. అంటే నేను చెబుతున్నది ఏంటంటే ఇక్కడ సెకండ్ స్టెప్ ఇది కదా, క్యాథోడ్ దగ్గర ఫస్ట్ స్టెప్ అవ్వాలి, కానీ రివర్స్లో ఫస్ట్ స్టెప్ అవ్వాలి. అంటే వీడు ఇలా రాయాలన్నమాట, మనం ఇలా రాయాలి. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి క్యాథోడ్ దగ్గర. ఇంకా మనకి యానోడ్ దగ్గర ఫస్ట్ స్టెప్ వీడు కదా, అంటే క్యాథోడ్ దగ్గర సెకండ్ స్టెప్ వీడిని కూడా రివర్స్లో రాయాలి. సో ఎలా రాస్తాను చూడండి ఒకసారి. సో మనకి క్యాథోడ్ దగ్గర Hg2Cl2 gives రేస్ టు Hg2+2 ప్లస్ 2Cl-. చెప్పుకున్నాం కదా, ఇది సెకండ్, మనం రివర్స్లో రాసాం సెకండ్ స్టెప్ని. యానోడ్ దగ్గర జరిగే సెకండ్ స్టెప్ని రివర్స్లో రాసాం, అలాగే యానోడ్ దగ్గర జరిగే ఫస్ట్ స్టెప్ను కూడా నేను రివర్స్లో రాస్తాను. సో ఇలాగ మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇది క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూడండి. సో అదే మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో పైన చూడండి, 2Hg gives రేస్ టు Hg2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్, Hg2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ Cl- రియాక్షన్ జరిగితే Hg2Cl2. ఓకే, తర్వాత క్యాథోడ్ దగ్గర చూడండి. సో క్యాథోడ్ దగ్గర ఏదైతే మనకి సెకండ్ స్టెప్ ఉందో అది రివర్స్లో రాశారు, చూడండి రివర్స్లో రాశారు. ఏదైతే ఫస్ట్ స్టెప్ ఉందో దాన్ని కూడా రివర్స్లో రాశారు. కాబట్టి మీరు యానోడ్ దగ్గర రాసేది ఫస్ట్ స్టెప్, క్యాథోడ్ దగ్గర సెకండ్ స్టెప్ అవ్వాలి. సో యానోడ్ దగ్గర రాసే సెకండ్ స్టెప్, క్యాథోడ్ దగ్గర ఫస్ట్ స్టెప్ అవ్వాలి. అలాగే మనకి రివర్స్లో కూడా రాయాలి, అంటే అక్కడ మన యానోడ్ లెఫ్ట్ టు రైట్ అయితే క్యాథోడ్ దగ్గర అదే రైట్ టు లెఫ్ట్ రాయాలన్నమాట. ఏమో ఇలాగా మనము క్యాలోమల్ ఎలక్ట్రోడ్ గురించి వర్కింగ్ గురించి మనం డిస్కషన్ చేసామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, స్టాండ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, హౌ కెన్ వి మెజర్ ద సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. తర్వాత నెక్స్ట్ మనకి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అన్నీ ఏంటి, దాని వాల్యూ ఎలా తీసుకుంటాము, ఆ తర్వాత ఎన్ని ప్రైమరీ రెఫరెన్స్ ఉంది, సెకండరీ రెఫరెన్స్ ఉంది. ప్రైమరీ రెఫరెన్స్ ఏమో SHE, సెకండరీ రెఫరెన్స్ ఏమో క్యాలోమల్ ఎలక్ట్రోడ్. ప్రైమరీ రెఫరెన్స్ అయినా సరే సెకండ్ రెఫరెన్స్ అయినా రివర్సిబుల్గా, అంటే బోత్ యానోడ్గా క్యాథోడ్గా పనిచేయాలి. సో ఎలాగ ఈ SHEని కన్స్ట్రక్ట్ చేస్తాము, దాంట్లో వచ్చిన ఇబ్బందులు ఏంటి, దాన్ని అధిగమిస్తూ ఎలా క్యాలోమల్ ఎలక్ట్రోడ్ని తీసుకున్నాము, క్యాలోమల్ అంటే ఏంటి, సో ఆ క్యాలోమల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, వీడి వర్కింగ్ ఏంటి, SH వర్కింగ్ ఏంటి, మన క్యాలోమల్ ఎలక్ట్రోడ్ వర్కింగ్ ఏంటి, సో ఎలా క్యాథోడ్ దగ్గర రియాక్షన్ రాయాలి, ఎలా యానోడ్ దగ్గర రియాక్షన్ రాయాలి. సో ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్లో మనం డిస్కషన్ చేసామన్నమాట. ఏమా ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా ఇందులో కాన్సన్ట్రేషన్ చేయాలి. జాగ్రత్తగా మీరు ఇక్కడ రియాక్షన్స్ ఎలా రాయాలి ఏంటి అన్నది మీరు ఇక్కడ జాగ్రత్త బట్టి అవసరం లేదు, జాగ్రత్తగా యానోడ్ దగ్గర రాసేయండి, క్యాథోడ్ దగ్గర రివర్స్ రాసేయండి. అంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ చేసేయండి, సెకండ్ స్టెప్ ఫస్ట్ చేసేయండి, రివర్స్ రాసేయండి. సో అలా మనకి యానోడ్ క్యాథోడ్ దగ్గర 2 రియాక్షన్స్ చేసేస్తాం. ఓకేనా, సో ఇంకా మిగతా మనకి టాపిక్స్ ఉండడం జరిగింది, ఇందులోనే వాటిని ఫర్దర్గా మనం డిస్కషన్ చేద్దాం.